జనవరి 2026 సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ ఉన్నాయి భయ్య, అందరికి తెలిసిన విషయమే. సో ఈ వీడియోలో ఏ మూవీ ఏ డేట్ న రిలీజ్ కాబోతుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయ్య. మీకు నచ్చిన మూవీ డేట్ ని ఎన్నైనా రాసి పెట్టుకోండి. ఫస్ట్ రిలీజ్ కాబోయే మూవీ రాజా సాబ్, అందరికి తెలుసు. జనవరి 9th న రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి స్టార్టింగ్ రెబల్ స్టారీ మూవీతో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీకి ఆపోజిట్ సేమ్ డేట్ జనవరి 9th న రిలీజ్ కాబోతుంది జననాయకన్. మోస్ట్ హైప్డ్ మూవీ భయ్య, ఎందుకంటే ఇది మన దళపతి విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి. సో చూడాలి రెండు మూవీస్ లో ఈ సంక్రాంతికి ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ కలెక్ట్ చేస్తుందో. అండ్ ఈ రెండు మూవీస్ రిలీజ్ అయినాక జనవరి 12th న మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి మూవీ రాబోతుంది. ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రాఘపూడిని మన తెలుగు వాళ్ళందరూ సంక్రాంతి మాన్స్టర్ అని కూడా పిలుస్తారు, ఎందుకో మీ అందరికి తెలుసు. ఈ మూవీ మీద చాలా హైప్ ఉంది భయ్య. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సాంగ్స్ మంచి పాజిటివ్ టాక్ నైతే తెచ్చుకున్నాయి. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే అంటే జనవరి 13th న రవితేజ కంబ్యాక్ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా రాబోతుంది. అండ్ ఈ మూవీ మీద కూడా మంచి హైప్ ఉంది భయ్య. రవితేజ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ కోసం చాలా గట్టిగానే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ కాబోతుంది భయ్య, అంటే జనవరి 14th. అండ్ ఇందులో హీరోగా మన నవీన్ పులిశెట్టి యాక్ట్ చేస్తున్నాడు. అండ్ ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేని నవీన్ పులిశెట్టి వార్ లో ఏం చేస్తాడో చూద్దాం. ఈ మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే అంటే జనవరి 15th న నారి నారి నడమ మురారి అనే మూవీ రిలీజ్ కాబోతుంది భయ్య. ఈ మూవీ శర్వానంద్ కూడా ఒక కంబ్యాక్ మూవీ లాంటిది భయ్య. సో చూడాలి ఈ మూవీ వార్ లో ఎంత వరకు వెళ్తుంది అనేది. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే జనవరి 10th న శివకార్తికేయన్ ఒక మూవీ ఉంది భయ్య. ఆ మూవీ పేరు కూడా పరాశక్తి. అది జనవరి 10th న రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు, బట్ తెలుగు వర్షన్ రిలీజ్ కావట్లేదు భయ్య. ఓన్లీ తమిళ్ వర్షన్ జనవరి 10th న రిలీజ్ కాబోతుంది. తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పటి వరకు అప్డేట్ అయితే లేదు. అండ్ ఇవి ఫ్రెండ్స్ నా లిస్ట్. నేను మూవీ అయినా మిస్ చేసినట్టుంటే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం.